చేశాడా? దేవుడికి నైవేద్యం పెడదామని ప్రసాదం సిద్ధం చేస్తే మడి తడి లేకుండా తింటాడా వెధవా? ఏదో తిన్నాడే అనుకో, పసివాడు, వాడికి ఏం తెలుస్తుంది? వదిలి. మీకేమన్నా మర్చిపోయిందా? మీరు కూడా మంచి చెడు లేకుండా ఏమిటిది? ఇప్పటికే సహా ఆచారం మంట కలిసిపోయింది. ఇక మిగిలిన కాస్త వేడతో నాశనం అవుతుంది. వాటితో నా బ్రతికే నాశనం అయిపోయింది. అంటే మేము నాశనం చేశామంటావా? ఎవరు నాశనం చేసినా అనుభవిస్తుంది లేదు. ఆహా, అందుకని వాళ్ళే అపరాధ్య పనులు చేసినా సహించి ఊరుకోమంటావు. ఆ కులం తక్కువ వాడితో చేరి నువ్వు చెడ్డావని మేము చెడలేవు తల్లి. అత్తయ్య, అనవసరంగా మధ్యలోకి ఆయన ఎందుకు తెస్తావు? పాపం మన దేవుడు కోపం వస్తే ఎవరిని ఏమీ చెయ్యడు, గుడి విడిచి వెళ్ళిపోతాడు. అలాగే ఆయన ఎవరిని ఏమనలేక ఏమీ చేయలేక వెళ్ళిపోయారు. అవునవును, నిన్ను గాలి కొదిలేసి వెళ్ళిన వాడు దేవుడు, పెట్టి పోషించిన వాళ్ళం రాక్షసులం. అంతేలే, ఆ కులం తక్కువ బుద్ధులు ఎక్కడికి పోతాయి? ఏమిటి కులం? ఎక్కడుంది కులం? ఎవరిలో ఉంది కులం? నీలో ఉందా? సిగ్గు అభిమానం విడిచి ఆ రోజు నా ఇంటికి పళ్ళు కాయలతో వచ్చిన రోజున ఏమైంది నీ కులం? ప్రతి నెల ఆయన దగ్గర డబ్బు తీసుకున్న రోజున ఏమైంది నీ కులం? బొంబాయి నుంచి పంపించిన డబ్బులతో పూజలు పునస్కారాలు చేయించిన రోజున ఏమైంది నీ కులం? నా బిడ్డను సాకిన రోజున ఏమైంది? నా చేతి తిట్టి తినే రోజున ఏమైంది? నా పూట పోసిన రోజున ఏమైంది? కులం అంట కులం. డబ్బు కోసం ఏ ఎండకా గొడుగు పట్టి నా కాపురాన్ని నాశనం చేస్తుంది నువ్వు కదూ? నిజమే, నేనే చేశాను. నా అవసరానికి ఏం చేస్తే నీ బుద్ధి ఏమైంది? అదే ఉంటే ఈ స్థితిలో నీ పంచన ఇలా పడుండేదాన్ని కాదు, సుఖంగా ఆయనతోనే ఉండేదాన్ని. చెప్పుడు మాటలు విని నా సంసారాన్ని చేస్తున్నారా నరకం చేసుకుంటాను. కాదే, పొగరెక్కి చేసుకున్నావు. అబ్బాబాబాబా, ఏమిటి 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 వినిపించటల్లా? మీరు చేశారు అని మన మీద పడి ఏడుస్తుంది ఏమిటి? ఇలాగే అమ్మ కూడా ఎవరో పెళ్లి చేస్తుందిగా, ఇలాగే వీసెక్కింది. చెప్పుడు మాటలు అంటుంది. ఏది దీన్ని వెళ్ళి గారికి నాలుగు చెప్పమనండి, వింటుందో ఇంత తొట్టి పెట్టి పంపిస్తుందో. ఒకే నువ్వు కాబట్టి బలి తెగించావు, కోట ఎక్కావు, మొగుళ్ళు వదిలేశావు, పరాయి పంచన పడి తింటున్నావు. అవును, పరాయి పంచనే పడి తింటున్నావు. ఇన్నాళ్ళు మీ రెక్కలు ముక్కలు చేసుకుని మమ్మల్ని పోషించారు. మీ ఇద్దరం కొట్టుకుని చేస్తుంటే మా కాపురం చక్కదిద్దడానికి ప్రయత్నించారు. మీరు చేసిన ఒకటే రెండా? లక్షలు అత్తయ్యా, లక్షలు. కానీ మీరు చేసిన లక్ష ఉపకారాలు నేను అర్థం చేసుకోలేకపోయాను. సముద్రంలోని కెరటాలు పొంగి పైకి వస్తాయి అనుకున్నానే కానీ తగ్గి వెనక్కంతాయి తెలుసుకోలేకపోయాను. భర్తని గురించి సాధించాలనుకున్నానే కానీ ఆ భర్తని విడిచి బ్రతకలేదని తెలుసుకోలేకపోయాను. పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. ప్రస్తుతానికి మందులు తెప్పించి వాడండి. సాయంత్రంలాగా హాస్పిటల్లో చేర్పించకపోతే చాలా ప్రమాదం. వస్తాను. ఏమే మరి మందులు అది అలా తింటాేమిటి? చెంచగా పటం కట్టించి గదిలో అలంకరించనా? అది కాదే, మందు లేకపోతే ప్రమాదం అట. ఏం పర్వాలేదు, బ్రతికి ఉద్ధరిస్తుందా? అది ఎప్పుడైనా ఇలా పోయేది, అనవసరంగా డబ్బు తగలేసుకోవటం. అంటే ఇలా వదిలేయటమేనా? ఇలా వదలటం ఎందుకు? రేపు తిన్నగా తీసుకెళ్లి ఆ గవర్నమెంట్ ఆసుపత్రిలో వదిలేసిరండి. ఉంటే అక్కడే ఉంటుంది, పోతే అక్కడి నుంచే పోతుంది.